లక్ష్మి. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. మాజీ మంత్రి అంబటి రాంబాబు మీద మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జరిగిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ నాగరాణితో కలిసి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు జాప్యానికి గత వైసీపీ ప్రభుత్వమే కారణమని మండిపడ్డారు. ప్రాజెక్టు గురించి అసలు తనకేమీ తెలియదని చేతులెత్తేసిన వ్యక్తి అంబటి అని విమర్శించారు. అబద్ధాలు అతికినట్లుగా చెప్పడంలో అంబటికి ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోలవరంపై చర్చకు సిద్ధము అంటూ ఆయన సవాల్ చేయడం సిగ్గుచేటు అన్నారు మంత్రి నిమ్మల. నెక్స్ట్ జవ్వాది ఉమా మాస్టర్ మీరా, కాల లక్ష్మి, మేరకు సూపర్ 6 పథకాలను అమలు. అలాగే మన పొలం నిన్న కూడా చూసాం. ఎవరైతే గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి నిన్న రాంబాబు గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. చాలా ఆశ్చర్యం. ఎందుకంటే పోలవరం గురించి మాట్లాడేటువంటి అర్హత వైసీపీ నాయకత్వానికి ఎక్కడ ఉంది అంటే 5 సంవత్సరాలు నీకు అధికారం ఇచ్చారు. 2019, 2024 5 సంవత్సరాల్లో పోలవరాన్ని ముంచేసినటువంటి మీరు ఈవేళ పోలవరం గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు ఎక్కడుంది? ఆ రోజు 14, 19 5 సంవత్సరాల తెలుగుదేశం పాలనలో 72% పూర్తి చేశాం పోలవరం ప్రాజెక్టుని. అదే ప్రభుత్వం కంటిన్యూ అయ్యి ఉంటే 2020 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఆ గోదావరి వరద జలాలు అటు ఉత్తరాంధ్రకి ఇటు రాయలసీమకి పోయిండాయి. కానీ ప్రభుత్వం మారింది. పోలవరం ముంచేసినటువంటి పరిస్థితి, పోలవరాన్ని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి, పోలవరాన్ని విధ్వంసం చేసినటువంటి పరిస్థితి 5 సంవత్సరాల పరిపాలనలో మనందరం కూడా చూసాం.